హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ మనకి 9,900 దగ్గరగా వెళ్ళి 9,850 అరౌండ్ అయితే క్లోజ్ అయింది కదా. కాకపోతే మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీలో చాలా సెల్ ఆఫ్ అనేది కనిపించింది. సో మార్కెట్ క్లోజింగ్ 9,850 దగ్గర జరిగితే ఇప్పుడు ప్రెసెంట్ 9,222 దగ్గర ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ 600+ పాయింట్స్ అయితే ఎస్జిఎక్స్ నిఫ్టీ ఫాలో అవడం జరిగింది. అండ్ ఈ ఎస్జిఎక్స్ నిఫ్టీ అంటే సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనకి నిఫ్టీ ఉంటుంది, నిఫ్టీ ఫ్యూచర్ ఉంటుంది కదా. అలాగే మన నిఫ్టీకి ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ఫ్యూచర్ లాగా అనమాట. మన మార్కెట్స్ అయితే క్లోజ్ అవుతాయి, బట్ సింగపూర్ మార్కెట్స్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని ట్రేడ్ అవుతున్నప్పుడు ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఇది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అనే దాన్ని బట్టి మన మార్కెట్స్ మీద కూడా ఓపెనింగ్ మీద అయితే ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సరే, మార్కెట్ ఉన్న పాయింట్ ఆఫ్ టైంలో ఏమో సూపర్గా బులిష్గా ఉండి అంటే మంచి పాజిటివ్గా మూవ్ అయ్యి మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంత డ్రాస్టిక్గా ఫాలో అవడానికి రీజన్ ఏంటి? ఈ ఫాల్కి మెయిన్ రీజన్ యూరోపియన్ కంట్రీస్ వాళ్ళ జీడిపి డేటాని పబ్లిష్ చేయడం జరిగింది. మునుపెన్నడూ లేనంత విధంగా అవి చాలా లోయెస్ట్లో అయితే ఉన్నాయన్నమాట. సో రికార్డ్ స్థాయిలో తక్కువగా ఉండడంతో గ్లోబల్ ఎకానమీస్ మీద కూడా ఇలాంటి ఇంపాక్టే ఉంటుంది. వీటి జీడిపి ఎలా ఉంటుందో మిగతా కంట్రీస్ జీడిపి కూడా అంతకంటే వీక్గా ఉంటుందనే ఎక్స్పెక్టేషన్స్తో గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా మనకి ఫాలో అవడం స్టార్ట్ అయ్యాయి. సో ఇదొకటేనా నెగిటివ్ అంటే కాదు. దీనికి ముందు మనకి యూఎస్ ఎకానమీ సంబంధించి వాళ్ళ జీడిపి నెంబర్స్ కూడా మనకి 2008 ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎలా అయితే జీడిపి నెంబర్స్ పడ్డాయో ఇప్పుడు కూడా అలానే పడ్డాయి యూఎస్ లో అని కూడా అప్డేట్ ఉంది. దాంతో పాటు రీసెంట్ గా వచ్చిన యూఎస్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా కూడా దీనికి కొంత ఫ్యూయల్ అయితే యాడ్ చేసింది. ఓవరాల్ గా చెప్పాలంటే మార్కెట్ అయితే 630 పాయింట్స్ అరౌండ్ మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత అయితే నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు కూడా అంతకు ముందున్న నార్మల్ కండిషన్స్ మనకి రావడానికి 2022 వరకు పడుతుందని చెప్తున్నారు అనమాట. అది కూడా వీళ్ళు అనుకున్న ఎస్టిమేట్స్ అన్ని కూడా అనుకున్నట్టు జరిగితే, లేదంటే ఇంకా కూడా మనకి టైం అయితే పడుతుంది. సో ఇప్పుడు మార్కెట్ పడింది, దీనికి కారణాలు ఏంటి, వీటి గురించి విశ్లేషించడానికి అయితే ఈ వీడియో అయితే కాదు. సో మార్కెట్ పడుతున్నప్పుడు ఒక ఇన్వెస్టర్ సైకాలజీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను మొదటగా. సో ఎక్కడెక్కడ ఎలా ఆలోచిస్తూ ఉంటారనే దాని గురించి మొదట మాట్లాడుకుంటాం. అండ్ దాని తర్వాత యాజ్ ఏ ఇన్వెస్టర్గా ఇలాంటి అన్సర్టనిటీ ఉన్నప్పుడు, మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పుడు మనం ఏం చేయాలి? మార్కెట్ పడిపోతూ ఉంటే ఒక లెవెల్ వరకు పడుతుందని వెయిట్ చేయాలా, లేదంటే కొనాలి అనుకుంటే ఎలా కొనాలి, స్ట్రాటజీ ఏంటి? అండ్ ఫైనల్గా ఏ కంపెనీనైనా మీరు సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఈ ఫాల్లో స్పెషల్లీ ఇలాంటి అన్సర్టనిటీ ఉన్న కండిషన్స్లో మీరు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ వీడియోలో నేను 3 ఫ్యాక్టర్స్ని మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఆ 3 ఫ్యాక్టర్స్ని ప్రైమరీగా కన్సిడరేషన్లోకి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఆ 3 ఫ్యాక్టర్స్ని మీ స్టాక్ ఫుల్ఫిల్ చేసినట్లయితే డెఫినెట్లీ దానికి కొంత అడ్వాంటేజ్ అయితే ఉంటుంది మిగతా కంపెనీస్తో పోలిస్తే. ఇన్వెస్టర్గా ఏం గమనించాలనేది కూడా ఈ వీడియోలో మాట్లాడతాను. సో మొదటగా ఇన్వెస్టర్ సైకాలజీ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో సైకాలజీ ఆఫ్ స్టాక్ మార్కెట్ అని మన దాంట్లో ఒక ప్లేలిస్టే ఉంది. కాకపోతే దాంట్లో ఎక్కువగా ట్రేడర్ ఓరియంటేషన్లోనే ఉంటుందన్నమాట. ట్రేడర్ అండ్ షార్ట్ టర్మ్ పొజిషనల్ ట్రేడింగ్ వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడాను. బట్ ఇన్వెస్టర్ సైకాలజీ అనేది కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఇన్వెస్టర్ సైకాలజీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఇన్వెస్టర్ సైకాలజీ అంటే మనం ఏదో ఒక ఈవెంట్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కరెక్ట్గా ఉంటుంది. మార్కెట్ 12,200 12,400 దగ్గర ఉన్నప్పుడు అందరికీ తెలుసు బయట గ్లోబల్ కంట్రీస్లో ఆల్రెడీ వైరస్ స్టార్ట్ అయింది, చైనాలో ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది, అండ్ ఇతర దేశాల్లో కూడా కొంత స్ప్రెడ్ అవుతుందని. కాకపోతే ఎప్పుడైతే ఆ స్ప్రెడ్ ఎక్కువైపోతూ డెత్ రేట్ ఎక్కువైపోయిందో వెంటనే మార్కెట్స్ అనేవి కరెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్లో కొంత కరెక్షన్ చూసినప్పుడు ఇది ఒక ఆపర్చునిటీ ఏమో, రీసెంట్ టైమ్స్లో మనం హయ్యర్ ప్రైజెస్లో చూస్తున్న స్టాక్ని కొంత యాడ్ చేసుకోవచ్చని యాడ్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసాం. బట్ దాని తర్వాత మనకి ఎప్పుడైతే కండిషన్ అవుట్ ఆఫ్ ద కంట్రోల్ వెళ్ళిపోయి మార్కెట్స్ కూడా ఇంకా సివియర్గా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయో అందరికీ ప్యానిక్. సో పడుతుంటే 7,500 దగ్గరికి వచ్చేసింది మార్కెట్. ఎప్పుడైనా ఇలాంటి మేజర్ ఫాల్ గురైనప్పుడు ఇన్వెస్టర్స్లో 2 టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటాయన్నమాట. ఒక సెట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఎలా ఆలోచిస్తారంటే, నేను వాచ్ లిస్ట్లో ఈ స్టాక్స్ యాడ్ చేసుకున్నాను, ఈ స్టాక్ కి మంచి గ్రోత్ ఉంది, రీసెంట్ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి, బట్ ఇప్పుడు వచ్చిన ఈ వైరస్ వల్ల, లాక్డౌన్ వల్ల ఈ కంపెనీ అనేది ఫాలో అవుతుంది, ఇది క్లియర్ అవడానికి కొంత టైం పడుతుందేమో, బట్ క్లియర్ అవుతుంది, అక్కడి నుంచి మనకి పెరగడానికి స్కోప్ ఉంది, కాబట్టి నేను ఎంతైతే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానో దాంట్లో కొంత పోర్షన్ మేజర్ ఫాల్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక మంచి యావరేజ్ ప్రైస్కి దీన్ని కొనుక్కున్న పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాలి అనుకునే ఒక ఇన్వెస్టర్ ఒకరు ఉంటారు, అంటే ఒక సెట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. 12,000 నుంచి 7,500 వరకు వచ్చిన మార్కెట్ 7,500 నుంచి 6,000కి రాదా, అండ్ అక్కడి నుంచి 4,000కి వెళ్ళదా? సో ఇప్పుడున్న ఈవెంట్ అనేది క్లియర్ అయిపోలేదు కదా, మరి మార్కెట్ ఎందుకు పెరగాలి? మార్కెట్ ఇంకా పడుతుంది. సో మార్కెట్ పడుతుంది అనే ఒక మెంటాలిటీ ఎప్పుడైతే మనం ఫిక్స్ చేసేస్తామో, ఎక్కడికి పెరగదు, ఇక్కడి నుంచి ఖచ్చితంగా పడుతుందనే మెంటాలిటీ ఎప్పుడైతే ఉంటుందో మార్కెట్ రివర్స్ అయినప్పుడు మిస్ అయిపోయామనే ఫీలింగ్ వస్తుంది అనమాట. దీన్ని ఫోమో అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని. ఇప్పటి వరకు పడిన ఫాల్ని నేను ఎంటర్ అవ్వలేకపోయాను, సో పెరిగిపోతుంది, లేదు మళ్ళీ మార్కెట్ పడుతుంది అని చెప్పి ఇంకా కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. సో అనుకుందాం 7,500 దగ్గరికి వచ్చాక 7,500 నుంచి 6,000కి వెళ్తుందని కాన్ఫిడెంట్గా ఉన్న ఇన్వెస్టర్ అలా 6,000కి వెళ్లకుండా 7,500 నుంచి 8,000కి వెళ్ళింది అనుకోండి, లేదు ఇది ఒక ఫేక్ మూవ్, నెక్స్ట్ మళ్ళీ కరెక్ట్ అవుతుంది.
8,000 నుంచి 9,000 వరకు వెళ్తూ ఉందనుకోండి, ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. బయట మనకి కండిషన్స్ అలానే ఉన్నాయి కదా, మార్కెట్ పడుతుంది. సో 9,000 నుంచి 9,500 అండ్ రీసెంట్గా వచ్చిన 9,800 మూన్ చూసినప్పుడు ఎలా ఉంటుందంటే ఓకే, సో నేను అనుకున్నట్టు 7,500 వరకు అయితే మళ్ళీ మార్కెట్ అయితే వెళ్ళదు. ఇప్పుడున్న దాంట్లో ఆపర్చునిటీలో ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి అప్పుడు సెలెక్ట్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. లేదంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ పెరుగుతున్న పెద్దగా పెరగని కంపెనీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. బట్ మనం మాట్లాడుకున్న ఫస్ట్ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంది కదా, అంటే మార్కెట్ పడుతున్నా సరే పడుతుందన్న క్లారిటీ ఉంది, కొంత పోర్షన్స్లోనే ఇన్వెస్ట్ చేసుకోపోయే ఇన్వెస్టర్స్ మెంటాలిటీ ఉంటుంది కదా. సో నేను ఆ మెంటాలిటీకే సపోర్ట్ చేస్తాను. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు, బయట ఎకానమీ వీక్గానే ఉంది, సో స్ట్రాంగ్ అయితే లేదు. ఖచ్చితంగా మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ నుంచి కొంత పర్సెంట్ ఫాలో అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మీరు ఆలోచించాల్సింది ఇక్కడ నుంచి నిఫ్టీ ఎంత పడుతుంది, బ్యాంక్ నిఫ్టీ ఎంత పడుతుంది, సెన్సెక్స్ ఎంత పడుతుంది అనేది కాదు. ఈవెన్ మీరు ఇన్వెస్ట్ చేసే కంపెనీ ఇక్కడ నుంచి ఎంతకు వెళ్ళిపోతుంది అనేది కూడా కాదు. ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ప్రాపర్గా బాగానే ఉంది. మొత్తం ఈ లాక్డౌన్ అండ్ ఈ కండిషన్స్ అన్ని క్లియర్ అవడానికి 2022 అన్నారు కదా యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు. సో 2022 తర్వాత అయినా సరే మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీకి, వాళ్ళ ప్రొడక్ట్స్కి అండ్ వాళ్ళ సర్వీసెస్కి డిమాండ్ ఉంటుందా లేదా, కంపెనీ ఎదుగుతుందా లేదా. సో ఎదుగుతుందనే మీకు నమ్మకం ఉన్నప్పుడు ఈ ఫాల్ని మీరు ఆపర్చునిటీగా చూడాల్సి ఉంటుంది. ఎంత ఫాలో అవుతుంటే కొంత పోర్షన్లోనే యాడ్ చేసుకోండి. అంతా బాగానే ఉన్నప్పుడు మంచిగా పర్ఫామ్ చేస్తున్న కంపెనీస్ అన్ని కూడా ఎక్కువ వాల్యుయేషన్లో, రిచ్ వాల్యుయేషన్స్లో ఉంటూ ఉంటాయి. కాకపోతే ఇలాంటి ప్యానిక్లో ఉన్నప్పుడే ఆలోచించకుండా సెల్ చేసి వీటిల్ని మనకి కొంత చీప్ ప్రైజెస్లో ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు పెద్ద వాళ్ళు. ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే మనం రీటైల్ ఇన్వెస్టర్స్గా కొంత పోర్షన్ యాడ్ చేసుకుంటూ ఒక మంచి బెటర్ యావరేజ్ ప్రైస్కి తీసుకురావడానికి మనం ప్రయత్నించాలి. మార్కెట్ ఇలా ఫాలో అవుతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వ్యక్తి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. సో 2 టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ఏంటి, స్టార్టింగ్ కొంత మాత్రమే ఫాలో అవుతుంది, లేదు ఇంకా ఎక్కువ ఫాలో అవుతుందని. కొంత మాత్రమే ఫాలో అవుతుంది అనుకున్నప్పుడు మీ క్యాపిటల్ని ఒక 5 పార్ట్స్గా డివైడ్ చేసి 5 ప్రైస్ పాయింట్స్లో మార్కెట్లో ఎంటర్ అవ్వడానికి ప్రయత్నించండి. లేదు మీకు క్లారిటీ ఉంది ఇక్కడ నుంచి చాలా వరకు డౌన్ అవుతుందని, సో చాలా వరకు మార్కెట్ ఫాలో అవుతుందని, అలాంటప్పుడు మీ క్యాపిటల్ని 5 పార్ట్స్గా కాదు 10 పార్ట్స్గా డివైడ్ చేసి 10 ప్రైస్ పాయింట్స్లో వాటిని యాడ్ చేయండి. మీకు ఇంకా ఎక్కువగా ఫాలో అవుతుందని నమ్మకం, కాన్ఫిడెంట్గా ఉన్నట్లయితే స్టార్టింగ్లో మీరు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ తక్కువగా పెట్టండి, లాస్ట్లో పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా పెట్టండి. మీకు దొరుకుతున్న స్టాక్ యావరేజ్ ప్రైస్ అనేది మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ టైప్ ఆఫ్ అప్రోచ్తో మనకి వేటిల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ రాదు, అండ్ మనకి పడుతున్నా సరే ఇంకా పడితే కొంటాం కదా అనే ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు ఓకే నేనేం భయపడాల్సిన అవసరం లేదని కూడా మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. పర్సనలీ నా వరకు ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఇలా ఉన్నట్లయితే కొంత పీస్ఫుల్గా ఉంటుంది. మన ఒపీనియన్ బట్టి మన ఇన్వెస్ట్మెంట్ అయితే డివైడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ మార్కెట్ ఇలా ఫాలో అవుతున్నప్పుడు మనం ఏ కంపెనీలో అయితే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నామో వాటిల్లో ఖచ్చితంగా చూడాల్సిన 3 ఫ్యాక్టర్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడతాను ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ లో అవి ఎలా చూడాలో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మార్కెట్ ఫాలో అవుతుంది అండ్ మీకు ఐడియా ఉంది మార్కెట్ కమింగ్ డేస్ లో కూడా కొంత వీక్ గానే ఉంటుంది అని. సో మీరు మార్కెట్ లో కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, కంపెనీని మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు. అలాంటి పాయింట్ ఆఫ్ టైంలో మీరు చెక్ చేయాల్సిన డేటా గురించి మాట్లాడతాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మార్కెట్ క్యాపిటల్. సో మీరు ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకున్నా సరే ఈ screener.in అనే వెబ్సైట్ ఉంటుంది, అక్కడికి వచ్చి ఆ కంపెనీని ఇక్కడ టైప్ చేయండి. ఆ టైప్ చేశాక ఆ కంపెనీ అండ్ ఆ కంపెనీకి సంబంధించిన డేటా అంతా కూడా మీకు ఈ పేజ్ లో దొరుకుతుంది అనమాట. ఓకే, అలా సెర్చ్ చేశాక కొంత డౌన్కి వచ్చినట్లయితే మీరు ఏ కంపెనీని అయితే సెర్చ్ చేశారో అదే సెక్టార్ లో ఉన్న మిగతా కంపెనీస్తో ఆ కంపెనీకి కంపారిజన్ దొరుకుతుంది అనమాట, పియర్ కంపారిజన్ అనేది దొరుకుతుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకున్న కంపెనీ ఏ పొజిషన్లో ఉంది. సో నా బెస్ట్ సజెషన్ టాప్ 5లో ఉండే కంపెనీని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అది మార్కెట్ క్యాపిటల్ ఆధారంగా అరేంజ్ చేయబడి ఉంటుంది అనమాట. సో ఎంత మార్కెట్ క్యాపిటల్ ఎక్కువగా ఉంటే ప్రెజెంట్ ఉన్న కండిషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నా సరే ఆ కంపెనీ సస్టైన్ అవ్వగలుగుతుంది అనే కాన్ఫిడెన్స్ మనకు బిల్డ్ అవుతుంది అనమాట. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్లో మీరు ఈ పాయింట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటే తప్పితే, అంటే ఆ కంపెనీకి చాలా మంచి అడ్వాంటేజ్ ఉంటుందనే ఒక రీజన్ ఉంటే తప్పితే అంత ఈజీగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ని టచ్ చేయకండి. సో మొదటగా ఇది గమనించండి ఫ్రెండ్స్, మార్కెట్ క్యాపిటల్ సో నెంబర్ అనేది మీకు ఎంత బెటర్గా ఉంటే అంత మంచిది, కానీ టాప్ 5లో ఉండేలాగైతే చూసుకోండి. నెక్స్ట్ డెట్ అంటే అప్పు. గమనిస్తే టీసీఎస్ వాళ్ళకి 6,900 crores దగ్గరగా అప్పు ఉందన్నమాట. అంటే టీసీఎస్ వాళ్ళు 6,900 కోట్ల అప్పులో ఉన్నారా. సో ఇది ఒక నెగిటివ్ ఫ్యాక్టరే కదా అయితే. సో ఎప్పుడు కూడా ఒక కంపెనీకి సంబంధించిన అప్పుని మీరు డైరెక్ట్గా క్రోర్స్లో చూడకూడదు ఫ్రెండ్స్. ఒక కంపెనీకి అప్పు ఉంది అంటే అది ఎంత అప్పు ఉంది అనేది కాదు మనం చూడాల్సింది డెట్ టు ఈక్విటీ అనమాట. అంటే ఆ కంపెనీ ఒక అప్పుని అండ్ ఆ కంపెనీ ఒక ఈక్విటీని కంపేర్ చేయడం. సింపుల్ గా చెప్పాలంటే ₹1,00,000 బిజినెస్ చేసి అతనికి ₹100 అప్పు ఉండడం వేరు,
₹1000 బిజినెస్ చేసే అతనికి ₹100 అప్పు ఉండడం వేరు. ఇద్దరికి ఉన్నది ₹100 అప్పే, కాకపోతే వాళ్ళ బిజినెస్ అండ్ వాళ్ళ క్వాంటమ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో ఈ అప్పుకి ఎందుకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అది ఈ పాయింట్ ఆఫ్ టైం లో ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే, బయట లాక్డౌన్ కారణంగా చాలా కంపెనీస్ కూడా వర్క్ చేయట్లేదు అండ్ వర్క్ చేస్తున్న కంపెనీస్ కూడా ఫుల్ కెపాసిటీతో వర్క్ చేయట్లేదు. మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని అండ్ ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రన్ చేస్తున్నా సరే కెపాసిటీని లిమిటెడ్ చేసుకొని వాళ్ళు వర్క్ చేస్తున్నారు. దీన్ని బట్టి మనకి వాళ్ళకి వచ్చే రెవెన్యూస్ తగ్గిపోతాయి అండ్ దానివల్ల ఓవరాల్ ప్రాఫిట్ కూడా తగ్గిపోతుంది. అంటే వాళ్ళకి వచ్చే ఆదాయం తగ్గుతుంది. కాకపోతే ఆ కంపెనీ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకున్న లోన్స్ కట్టాలి, ఆ లోన్స్కి ఇంట్రెస్ట్లు కట్టాలి అండ్ బయట ఒకవేళ వాళ్ళు డబ్బులు బాండ్స్ ద్వారా రైజ్ చేసినట్లయితే వాళ్ళకు కూడా వడ్డీలు కట్టాలి అండ్ ఆ కంపెనీ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాలి అండ్ ఎలక్ట్రిసిటీ, రెంటల్ ఇలాంటి ఫిక్స్డ్ కాస్ట్లన్నీ కూడా ఒక కంపెనీ భరించాల్సి ఉంటుంది అనమాట. అందుకే లాక్డౌన్ అనేది ఎంత త్వరగా క్లియర్ అయిపోతే మేము అంత త్వరగా గ్రో అవుతాం, ఇది ఇంకా ఎక్స్టెండ్ అయినట్లయితే మా మీద ఇంకా సివియర్గా ఇంపాక్ట్ చూపిస్తుందని కంపెనీస్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా సరే డెట్ టు ఈక్విటీని ఖచ్చితంగా గమనించండి. బట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ డెట్ టు ఈక్విటీ గురించి మాట్లాడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఐటీ కంపెనీ. సో దానికి డెట్ టు ఈక్విటీ ఆటోమేటిక్గా తక్కువగానే ఉంటుంది. సో మీరు ఏ ఐటీ కంపెనీకి తీసుకున్నా సరే వాటికి డెట్ టు ఈక్విటీ అనేది అసలు ఎక్కువగానే ఉండదు. కాకపోతే మీరు బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన డెట్ టు ఈక్విటీ చూస్తే మీకు కొంత ఎక్కువగానే ఉంటుంది. అంటే ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ డెట్ టు ఈక్విటీ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న కంపెనీ రిలేటెడ్గా, ఇక్కడ మీకు మొదట చెప్పాను కదా మార్కెట్ క్యాపిటల్ ఇలా చూడండి అని, సో ఆ సెక్షన్లో డెట్ టు ఈక్విటీ మిగతా వాటితో కంపేర్ చేస్తే మీ కంపెనీకి ఎలాగుందో చూడండి. ఈ డెట్ టు ఈక్విటీ అనేది ఎక్కువగా ఉన్నా సరే ఆ కంపెనీకి ఉన్న క్యాష్ ఫ్లోస్ని బట్టి కూడా మనం దాన్ని నెగ్లెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. అంటే తీసుకుంటున్న అప్పు మీద ఆ కంపెనీ మంచి రిటర్న్స్ని సంపాదిస్తుంది అనుకోండి, గుడ్ ఆర్ఓఈ ఉందనుకోండి, గుడ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉందనుకోండి, లేదంటే గుడ్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయనుకోండి, ఆ కంపెనీని మనం డెట్ టు ఈక్విటీ కింద నెగిటివ్గా చూడడానికైతే లేదు ఫ్రెండ్స్. సో ఇందాక మనం చెప్పుకున్న పాయింట్స్ అండ్ ఈ పాయింట్ని కూడా మీరు డెట్ టు ఈక్విటీ కింద యాడ్ చేసుకున్నట్లయితే మీకు ఒక కంపెనీ రిలేటెడ్గా స్టెబిలిటీ ఎలా ఉందన్న విషయం మీకు అర్థమవుతుంది. సో మనం ఒక సెక్టార్కి సంబంధించిన కంపెనీని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు అదే సెక్టార్లో ఉన్న మిగతా కంపెనీస్కి డెట్ టు ఈక్విటీ ఎలా ఉంది, మన కంపెనీకి డెట్ టు ఈక్విటీ ఎలా ఉంది అనేది కంపేర్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత కూడా ఆ కంపెనీ ఒకవేళ హయ్యర్ క్యాష్ ఫ్లోస్ని జనరేట్ చేస్తున్నా లేదంటే మంచి రిటర్న్ని జనరేట్ చేస్తున్నా అప్పు మీద మనం దాన్ని నెగ్లెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఒక సెక్టార్లో ఉన్న కంపెనీకి సంబంధించిన డెట్ టు ఈక్విటీని ఇంకొక సెక్టార్లో ఉన్న డెట్ టు ఈక్విటీని కంపేర్ అయితే చేయకండి. సో జనరల్గా బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి డెట్ టు ఈక్విటీ ఎక్కువగానే ఉంటుంది. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రీసెంట్గా కంపెనీ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిందనేది అది మనకు వాళ్ళ రిజల్ట్స్లో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ Screener.inలో ఈసారి వచ్చిన రిజల్ట్సే కాదు, అంతకుముందు వచ్చిన రిజల్ట్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రతి టర్మ్ని కూడా నేను ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. ఈ సెక్షన్కి వచ్చి రిజల్ట్స్ని గమనించడం స్టార్ట్ చేస్తే మీకు ఆ కంపెనీ రీసెంట్ క్వార్టర్స్లో అండ్ రీసెంట్ ఇయర్స్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిందనేది మీకు తెలుస్తుంది. ఇలా వైరస్ వచ్చి లాక్డౌన్ అవ్వక ముందు ఎకనామిక్ కండిషన్స్ అన్ని బాగున్నప్పుడు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిందనేది మీకు అర్థమైతే, ఈ వైరస్ వచ్చి మొత్తం క్లియర్ అయిపోయాక ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందన్న ఎస్టిమేషన్ మనకు దొరుకుతుంది అనమాట. ఇవి నేను టాప్ 3 అని మీకు సజెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇంకొక డిఫరెన్స్, రీసెంట్ టైమ్స్లో మనకు మార్కెట్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఒక కంపెనీ వైరస్ రిలేటెడ్గా డ్రగ్ బయటకు తీసుకురాబోతుంది, దానికి US FDA కూడా అప్రూవల్ ఇవ్వబోతుంది అండ్ వ్యాక్సిన్స్ కూడా తయారవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ వైరస్ని మనం కంట్రోల్ చేసేస్తాం. ఇది పాజిటివ్ హోప్. దాంతో మనకి మార్కెట్స్ కొంత అంతకుముందు ప్యానిక్లో ఉన్న మార్కెట్స్ కాస్త కొంత రికవర్ అయితే అయ్యాయి. కాకపోతే అండర్లయింగ్గా ఉన్న ఎకానమీ డ్యామేజ్ అయిందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వైరస్ రాకముందు ఉన్న ఎకానమీస్ వేరు, ఇప్పుడు వచ్చిన తర్వాత ఎకానమీస్ అయితే వేరు. ఇలా డ్యామేజ్ అయిన ఎకానమీస్లో కొన్ని ఫ్యాక్టర్స్ని మనం కీ ఫ్యాక్టర్స్గా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. జీడిపి ఓకే, మనకి జీడిపి లోపల ఉన్న ఇంటర్నల్ స్ట్రక్చర్ అంతా మారుతూ ఉంటే జీడిపి కూడా మనకి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. బట్ మనకి ఎప్పుడైనా సరే అన్ఎంప్లాయ్మెంట్ డేటా అనేది కీ ఫ్యాక్టర్ అవుతుందన్నమాట. ఎక్కువగా అన్ఎంప్లాయ్మెంట్ డేటా అనేది పెరిగిపోతూ ఎక్కువగా నిరుద్యోగులు పెరిగిపోతూ ఉన్నట్లయితే అది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని ట్రిగ్గర్ చేస్తుంది ఫ్రెండ్స్. తద్వారా ఎకానమీ అనేది రికవర్ అవడానికి చాలా టైం అయితే పడుతుంది అనమాట. సో యూఎస్లో వచ్చిన అన్ఎంప్లాయ్మెంట్ డేటా అనేది మనం కీ ఫ్యాక్టర్గా కన్సిడరేషన్లోకి తీసుకొని ఇంకా కూడా ఎకానమీ రికవర్ అవడానికి టైం పడుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. రేపు కొన్ని రోజుల తర్వాత ఒక డ్రగ్ వచ్చి ఈ వైరస్ని అయితే కంట్రోల్ చేయొచ్చాము, బట్ అండర్లైన్గా ఉన్న ఎకానమీ రికవర్ అవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఇవన్నీ గుర్తుపెట్టుకున్న తర్వాతే మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. కేవలం ఈ వైరస్కి ఒక డ్రగ్ క్రియేట్ అయితే సరిపోతుంది, మొత్తం రికవర్ అయిపోతుందని ఒక ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళినట్లయితే నిజంగా డ్రగ్ వచ్చినా సరే మళ్ళీ మార్కెట్ కొంత రైజ్ అయ్యి అక్కడి నుంచి కూడా ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? సో ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న ఇన్ఫర్మేషన్ మీకు ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళతో షేర్ చేస్తే యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కంటెంట్ ఒకసారి చూడండి, కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.
మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.